Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. చాలామంది నేను ఈ వీడియోస్ ప్రజెంట్ చేస్తూ ఉంటే నేనేదో మా ఐకాన్ బాబుకి అగనెస్ట్గా మాట్లాడుతున్నట్టు, మా అల్లు మావయ్యకి అగనెస్ట్గా మాట్లాడుతున్నట్టు అనుకుంటున్నారు, కానీ చాలా తప్పు అది. నేను ఇండస్ట్రీలో జరుగుతున్న చాలా పెద్ద తప్పుల్ని పాయింట్అవుట్ చేస్తున్నా. తప్పుల్ని మాత్రమే పాయింట్అవుట్ చేస్తున్నా. రేపు పొద్దున దిల్ రాజు గారే కాదు, అల్లు అరవింద్ గారే కాదు, ఐకాన్ బాబే కాదు, ఎవరు తప్పు చేసినా నేను ఇలాగే నిలబడతా. చాలా క్లారిటీగా చెప్తున్నాను. నేను చిన్న సినిమాల వైపు ఉంటాను, చిన్న ప్రొడ్యూసర్ల వైపు ఉంటాను, చిన్న ఆర్టిస్టు టెక్నీషియన్ల వైపే ఉంటాను. చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుంది. చిన్న సినిమాలు కరెక్ట్గా జనాల వరకు రావడం లేదు. చాలా మంచి సినిమాలు చేసే డైరెక్టర్లు ఉన్నారు, చాలా మంది చేసే టెక్నీషియన్లు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, రైటర్స్ ఉన్నారు. వీళ్ళందరూ చేసే సినిమాలు ఆడియన్స్ వరకు చేరట్లేదు. అది నా ప్రాబ్లం. దాని తర్వాత వీళ్ళు సినిమా ఇండస్ట్రీని మెగా ఫ్యామిలీ అనే ఒక అతిపెద్ద ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీని హక్కున చేర్చుకొని ఎన్నో సినిమాలు చేస్తూ ఒకరా ఇద్దరా మెగా ఫ్యామిలీలో ఒక 10 మంది హీరోలు ఉంటారు. మినిమం చిన్న చిన్న బడ్జెట్లు అనుకున్నా కూడా 10 CR 20 CR బడ్జెట్స్తో ఒక్కొరి సినిమాలు ఉంటాయి. ఎంతమందికి పని దొరుకుతుంది, ఎంతమంది కార్మికులకి పని దొరుకుతుంది ఎప్పుడైనా ఆలోచించారా? పైగా చిరంజీవి అనే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ను పట్టుకొని ఎంతమంది నాలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సెట్ అవుతున్నారు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, సగర్వంగా. మీరు కామెంట్లు పెట్టారు చూడండి, చిరంజీవి పేటిఎం కుక్క, మెగా ఫ్యామిలీ పేటిఎం కుక్క అని చెప్పేసి. ఎస్, నేను మెగా ఫ్యామిలీకి కుక్కనే, కానీ మీరు అనుకున్న పేటిఎం కుక్కను కాదు, కుక్కనే. కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుందో తెలుసా? ఒక్కసారి ఒక ముద్ద అన్నం పెడితే జీవితకాలం ఆ ఫ్యామిలీకి పనిచేస్తుంది. ఎస్, మెగా ఫ్యామిలీకి నిజంగా మీరు కుక్కలు మేము అనుకుంటే మేము కుక్కలమే విశ్వాసంగా పనిచేస్తాం. ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్తో సినిమా ఇండస్ట్రీకి వచ్చాం. అలా మీరు అనుకుంటే సినిమా ఇండస్ట్రీ అంతా కుక్కలమయమే ఉంటుంది. చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ కాకుండా విమర్శించే వాళ్ళని చూడండి. మీరు చిరంజీవి సినిమా ఇష్టపడకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చారా? చెప్పండి, ఓపెన్గా చెప్పండి. చిన్న చిన్న ఆర్టిస్టులు టెక్నీషియన్ల దగ్గర నుంచి చిరంజీవి గారు అనే ఇన్స్పిరేషన్తో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే. నేను సగర్వంగా చెప్పగలను, చిన్నప్పుడు స్కూల్ అయిపోయిన తర్వాత అడవి దొంగ అనే సినిమాను మీరు ఎన్నిసార్లు చూసుంటారు? 5 సార్లు 10 సార్లు చూసుండొచ్చు. కొన్ని వందల సార్లు చూశాను నేను. చివరిలో ఎండింగ్ ఎపిసోడ్ ఉంటుంది చూడండి, ఆ గుహలో ట్రాక్ మీద వెళ్తూ ఉంటారు. ఆ ఎపిసోడ్లన్నీ వందల సార్లు చూశాను నేను. అలా ఇన్స్పిరేషన్తో ఒక కామన్ మ్యాన్ మెగాస్టార్ అవ్వగాలేంది మేమెందుకు ఒక మంచి ఆర్టిస్ట్గా రాలేము అని ఎక్కడో రిమోట్ ఏరియా నుంచి నేను వచ్చాను. సగర్వంగా చెప్పగలను, ఎస్, నేను మెగా ఫ్యామిలీ కుక్కనే. మరి ఇలాంటి కుక్కలు ఎన్ని ఉన్నాయి? అడుగడుగున అన్ని కుక్కలే. విశ్వాసంగా మెగా ఫ్యామిలీకి పనిచేసే కుక్కలే. మీరు కాదా? మీరు గుండెల మీద చేసుకుని ఎవ్వరికి సమాధానం చెప్పండి, అసలు మీ మనస్సాక్షికి సమాధానం చెప్పండి. సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ అనే ముద్ర మీ మనసులో పడిపోయి ఉంటుంది. అక్కడి నుంచే సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఉంటారు. అలాంటి ఫ్యామిలీని కూల్చాలంటే ఊరుకుంటామా? కరుడుగట్టిన మెగా ఫ్యాన్ నేను, కరుడుగట్టిన మెగా ఫ్యాన్, మామూలు మెగా ఫ్యాన్ కాదు. మెగా ఫ్యామిలీకి ఏదైనా చిన్న ఆపద వచ్చినా కూడా ఊరుకోను. చిన్న సినిమాలని చంపుతున్న దిల్ రాజు అనే మనిషిని తన గురించి నేను మాట్లాడుతున్నాను. తప్పు కదా?
అలాంటి మనిషితో చేతులు కలిపి అల్లు అరవింద్ అనే మాయ, మా ఐకాన్ బాబు వీళ్ళు చేసే అకృత్యాలు మీరు ముందు ముందు చూస్తారు. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయినప్పుడే చెప్తున్నాను మీకు. బాబు వీళ్ళంతా ముగ్గురు కలిసి ఇండస్ట్రీని మొత్తం ఏలాలని చూస్తున్నారు. ఏకఛత్రాధిపత్యం, గుత్తాధిపత్యంగా ఏలాలని చూస్తున్నారు. అందరూ జాగ్రత్త పడండిరా అని చెప్తున్నాను. అవును, ఈ కుక్కలన్నీ కలిస్తే సర్వనాశనం. అర్థం కావట్లే మీకు? ఒక పక్క మెగా ఫ్యామిలీని కూల్చాలని చూస్తున్నారు, మరోపక్క దిల్ రాజు అనే మనిషితో చిన్న సినిమాలను దొక్కేస్తున్నారు. మీకు అర్థమై వస్తుందా? దిల్ రాజు అనే మనిషి చిన్న సినిమాలకు ప్యాకేజ్ని అనౌన్స్మెంట్ చేశారు. ఇంటర్నల్గా ప్యాకేజ్ లేనిది నీ సినిమా రిలీజ్ కాదు. నువ్వు 2 కోట్లు పెట్టు, 3 కోట్లు పెట్టు, 5 కోట్లు పెట్టు, ఇటు తిరిగి దిల్ రాజు అనే మనిషి కాళ్ళ దగ్గరికి నీ చిన్న సినిమా వెళ్ళాల్సిందే. అర్థం చేసుకొని చావండి. నా మీద ఎగరడం కాదు. నాలాగా మాట్లాడేవాడు మీ దగ్గరికి ఎవరు రారు. ఇంకా ఇండస్ట్రీలో అందరూ భయపడి చస్తుంటారు. పెద్దోళ్ళను మాట్లాడాలంటే వణుకుంటుంది. ఎందుకు? నా సినిమాలకు ఏమవుతుందో ఏమో, నా భవిష్యత్తు ఏమవుతుందో ప్రతి ఒక్కరికి ఇది ఈ భయం ఉంటుంది. అందువల్ల ఎవరు మాట్లాడరు. నాకు ఆ భయాలు లేవు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కాకపోతే ఇంకోటి, నేను ఎక్కడైనా బతకగలను. నా సినిమాలు నేను ఎక్కడైనా చేయగలను. తెలుగులో కాకపోతే హిందీలో చేసుకుంటా, హిందీలో కాకపోతే ఇంగ్లీష్లో చేసుకుంటా. సోషల్ మీడియా వదులుతుంటబ్బా. నాకు కావాల్సింది ఏంటి? నేను ఆర్టిస్ట్గా నేను ప్రూవ్ చేసుకోగలనా లేదా? ఒక మంచి ఆర్టిస్ట్గా ఎక్కడైనా బతకగలను నేను. వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. కానీ నేను మూలాలు ఉన్నాయి, నాకు ఎక్కడో మూలాలు ఉన్నాయి. నేను ఆర్టిస్ట్గా రావడానికి కారణం ఎవరు? మెగా ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ అంటే అసలు ఊరుకోను. ఈవెన్ పవన్ కళ్యాణ్ అనే మనిషిని అంటే అస్సలు ఊరుకోను. కరుడు గట్టిన జనసేన నాయకుడికి ఆ కరుడుగట్టిన ఫ్యాన్ నేను. అంత గొప్ప నాయకుడికి పొర్రపాటున తప్పు జరిగినా కూడా, ఆయన విషయంలో పొర్రపాటున ఎవడైనా తప్పుగా మాట్లాడినా, ఆయన డిగ్రేడ్ చేయాలన్నా, ఆయన వినాశనాన్ని ఎవడన్నా కోరుకున్నా కూడా ఊరుకోను నేను. ఇలాగే మాట్లాడతా, ఇంతే బేషరతుగా మాట్లాడతా. మీకు అర్థమవుతుందా? అల్లు స్టూడియో స్టార్ట్ అయిపోయింది. ప్రొడక్షన్స్, ఇండివిజువల్ ప్రొడక్షన్స్ ఉన్నాయి. రెగ్యులర్ పిఆర్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది. మొత్తం మీడియానంతా ఒక సపరేట్ సోషల్ మీడియాని క్రియేట్ చేసుకున్నారు. మరి ఇలా ఉన్నప్పుడు, ఇంత స్ట్రాంగ్గా వాళ్ళు బిల్డ్ చేసుకుంటున్నప్పుడు తప్పు కాదు. ఇలా బిల్డ్ చేసుకొని డెవలప్ అవ్వచ్చు, ఎవరైనా డెవలప్ అవ్వచ్చు. నా బాధ అంతా ఏంటి అంటే, నేను చేసే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఎవరు ఎందుకు వచ్చారు, ఎందుకు డెవలప్ అవుతున్నారు, అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎందుకు మెగా ఫ్యామిలీ తొక్కాలనుకుంటున్నారు, ఎందుకు చిన్న సినిమాలను టార్గెట్ చేశారు, ఈ 2 పాయింట్ల మీదనే నేను మాట్లాడుతున్నాను. అది ఐకాన్ బాబు కావచ్చు, అల్లు అరవింద్ గారు కావచ్చు, దిల్ రాజు గారు కావచ్చు. నేను ఎవరిని తిట్టట్లేదే, విమర్శిస్తున్నారు. మీరు చేసే తప్పుల్ని విమర్శిస్తున్నాను అంతే. అంతకు తప్ప నాకు ఎవరి మీద పర్సనల్ గ్రేడ్జ్ ఎందుకు ఉంటుందబ్బా? నాకు నా మెగా ఫ్యామిలీ నా కుటుంబం. అది నా కుటుంబం. పవన్ కళ్యాణ్ గారు నా ఫ్యామిలీ మెంబర్ అనుకుంటాను నేను. చిరంజీవి గారు నా ఫ్యామిలీ మెంబర్ అనుకుంటాను. ఎందుకంటే మాకు తిండి పెట్టింది వాళ్ళు. ఈరోజు నేను ఇంత స్ట్రాంగ్గా నేను మాట్లాడగలుగుతున్నాను, ఇంత స్ట్రాంగ్గా ఈ సీన్ నేను రన్ చేస్తున్నానంటే మెగా ఫ్యామిలీ పెట్టిన భిక్ష. అర్థమవుతుందా? మీరు కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉంటారు. అలా ఇన్స్పిరేషన్తోనే వచ్చి ఉంటారు. మీరు మాట్లాడలేరు అంతే. నేను మాట్లాడుతున్నా, ఓపెన్ హార్టెడ్గా మాట్లాడుతున్నా. ఎవ్వరు మెగా ఫ్యామిలీని విమర్శించినా, ఎవ్వరు చిన్న సినిమాలను టార్గెట్ చేసినా ఊరుకోను. సోషల్ మీడియాలో నేను మాట్లాడుతూనే ఉంటాను. అందరి తప్పుల్ని ఎండగడతాను. నాకు ఏ భయాలు లేవు. చస్తే 4 రోజులు అంతే. ఏడుస్తారు, వదిలేస్తారు, అయిపోయింది. ఇంతే జీవితం అనుకుంటాను. పోయేదేంటి? సో నన్ను మెగా ఫ్యామిలీ కుక్క అనుకున్నా కూడా నాకు ఇబ్బంది లేదు. నేను చెప్తున్నా కదా, నేను మెగా ఫ్యామిలీ కుక్కనే. ఇలాంటి కుక్కలు సినిమా ఇండస్ట్రీ అంతా ఉన్నాయి. ఆ కుక్కలు బౌబౌ అని మొరగవు, నేను మొరుగుతున్నాను అంతే. అల్లు ఫ్యామిలీకి కూడా చాలా కుక్కలు ఉంటాయి. ఆ కుక్కలను కూడా మొరగమను. ఎవరి వాయిస్ ఎక్కువైతే వాళ్ళే విన్ అవుతారు. అయిపోయింది కదా. ఐకాన్ బాబుకు కుక్కలు ఉంటాయి,
అల్లు మాయకు కుక్కలుంటాయి, దిల్ రాజు అన్నకి కుక్కలు ఉంటాయి. ఇదంతా కుక్కల ప్రపంచం అబ్బా, మొత్తం కుక్కల ప్రపంచమే. ఎవడు మనుషులు లేరు ఇక్కడ, ఏ ఎమోషన్ లేదు ఇక్కడ, అంతా కుక్కలే. అంటే ఏ ఇంటికి ఆ కుక్కలు ఉంటాయి. నేను మెగా ఫ్యామిలీ కుక్కని అనుకోండి, తప్పేంటి? నేను నా విశ్వాసాన్ని చూపిస్తున్నాను చిన్న సినిమాల మీద. ఎస్పెషల్లీ తెలుసా, మెగా ఫ్యామిలీ కుక్కని మీరు అనుకుంటున్నారు, మెగా ఫ్యామిలీ కుక్కతో పాటు చిన్న సినిమాలకు సపరేట్ కుక్కని నేను కరిచేస్తాను. చిన్న సినిమాలను ఏమైనా చేస్తే కరిచేసి రక్కేసి, నేను రక్కితే ఎట్లా ఉంటుందో తెలుసా, కండలు కండలు బయటకు వస్తాయి. సో చిన్న సినిమా విషయంలో ఎవరైనా కూడా రాంగ్ స్టెప్ తీసుకుంటున్నప్పుడు 1-10 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే వారణాసి సూర్య అనేవాడు టాలీవుడ్లో ఉన్నాడు, వాడు మెంటల్ నా కొడుకని ప్రిపేర్ అవ్వండి. చిన్న సినిమాలనంటే ఊరుకోను. చిన్న సినిమాల మీదనే ఎంతోమంది కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు భవిష్యత్తు ఊహించుకుంటూ సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు. వాళ్ళ కడుపు కొడుతున్నారు మీరు. ఊరుకోను. నా సినిమాలు ఎవరు ఆపలేరు, అది ఎవడి వల్ల కూడా కాదు, ఆడియన్స్ అనుకుంటే తప్ప. వాళ్ళు రిజెక్ట్ చేస్తే అప్పుడు నేను ఆగుతా. అంతకు మించి సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు ఆపాలన్నా కూడా అయ్యే పనులు కాదు. ఎందుకంటే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు. నా సినిమాలు నేను చేసుకుంటూ వెళ్తుంటాను, నా సినిమాలు నేను రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు డబ్బులు అవసరం లేదబ్బా సినిమా ఇండస్ట్రీలో, ఏం అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీ నాకు కావాల్సింది ఇచ్చింది, మీకు తెలియట్లేదు అంతే. నా పరిధిలో నేను చాలా హ్యాపీగా సెటిల్ అయ్యాను. మెగా ఫ్యామిలీ అనే పెట్టిన భిక్ష, ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను రైలు ఎక్కువ వచ్చాను. నేను అసలు హైదరాబాద్ తెలియదు, ఎవడేంటో నాకు తెలియదు. జస్ట్ మెగా ఫ్యామిలీ, మెగా స్టార్ అనే ఇన్స్పిరేషన్తో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. అదే మెగా ఫ్యామిలీ నాకు పవర్ స్టార్ని ఇచ్చింది, పవర్ స్టార్ భరోసాని ఇచ్చింది. రాజకీయాల్లో డెవలప్ అవుతున్నాను. ఏం కావాలరా ఇంతకంటే? ఇంతకంటే ఏం కావాలి? ఒక చిన్న ఇన్స్పిరేషన్తో ఒక కామన్ మ్యాన్ ఎక్కడో రిమోట్ ఏరియాలో ఉండి ఇంత డెవలప్ అవుతున్నా అంటే ఇంకేం కావాలా? సో నేను, మీరు తప్పనుకున్నా ఒప్పనుకున్నా, నేను మెగా ఫ్యామిలీ కుక్కనే. అర్థం చేసుకోండి. సినిమా ఇండస్ట్రీని కాపాడుకుందాం. నా పేరు వారణాసి సూర్య. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లో చేయండి. ఫోన్లు చేయొద్దు. ఫోన్లు చేసి నన్ను గెలకాలనో గిచ్చాలనో అనుకుంటే అది మీకు వృధా ప్రయాసే. ఎందుకంటే నేను వాయిస్ మెసేజ్లు, టెక్స్ట్ మెసేజ్లు చూస్తాను. మీరు ఎన్ని పెట్టినా, ఎన్ని కామెంట్ పెట్టినా నేను చూస్తాను. కానీ అక్కడ మీరు తప్పుగా మాట్లాడారనుకో, వాయిస్ మెసేజ్ పెట్టి మరీ వాయించేస్తాను, గుర్తుపెట్టుకోండి. నా పేరు వారణాసి సూర్య. మీరు ఎప్పుడూ చూడని జన సైనికుడు. థ్యాంక్ యూ, లవ్ యూ, మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.